తెలంగాణలోని ఆ జిల్లా బీజేపీ నేతలు ఇటీవల వరకు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. అప్పటి రాష్ట్ర అధ్యక్షుడి అండ చూసుకొని ఎవ్వరినీ లెక్క చేయకుండా విర్రవీగిన జిల్లా ప్రెసిడెంట్ వైఖరిలో ఇప్పుడు మార్పు వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బెండు తీస్తారని తెలిసి దారికొచ్చారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇకపై అందరం కలిసి పనిచేద్దామన్న ఆ నేత ఎవరు? బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. గ్రూపులకు చెక్ పెట్టి నేతలను ఏకతాటిపై నడిపేలా చర్యలు చేపట్టారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు ముందుగా తన సొంత జిల్లా ఉమ్మడి నల్లగొండలో పార్టీని సెట్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గ వాసి రామచందర్ బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ పరిస్థితులన్నీ తెలుసు. పార్టీలో క్రమశిక్షణ లేకపోతే ఎదురయ్యే సమస్యలేంటో రామచంద్రరావుకు బాగా అవగాహన ఉంది. అందుకే డిసిప్లైన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీలో తనకు ఎదురు లేదని కాలర్ ఎగరేసుకుని తిరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పద్ధతిని మార్చుకున్నారు. గతంలో అప్పటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండ చూసుకొని వెర్రవీగారు. తనకు ఎదురు లేదు, పార్టీలో తాను చెప్పిందే వేదం అన్నట్టు జిల్లా నేతలను చిన్నచూపు చూసిన వర్షిత్ రెడ్డి ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చారు. గతంలో మీరెంతా అంటూ బీజేపీ జిల్లా నేతలు లెక్క చేయని వర్షిత్ రెడ్డి ఇప్పుడు అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇప్పుడు అలా వ్యవహరించి ఇప్పుడు ఇలా దారికి రావడానికి కారణం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నల్లగొండ జిల్లా బీజేపీలోని గ్రూపుల విషయం రామచంద్రరావుకు బాగా తెలుసు. జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డిని రెండవసారి నియమించినప్పుడు చాలా మంది నేతలు వ్యతిరేకించి ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు, కానీ పట్టించుకోలేదు. దీంతో తనకు తిరుగులేదు అన్నట్టుగా వర్షిత్ రెడ్డి వ్యవహరించడంతో పార్టీ బలహీనపడే పరిస్థితి వచ్చింది. దీంతో తన సొంత జిల్లా ఉమ్మడి నల్లగొండలో బీజేపీని సెట్ చేయాలని భావించిన రామచంద్రరావు ఇటీవల పర్యటించారు. అయితే టూర్ ఖరారైన వెంటనే జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డికి టెన్షన్ పట్టుకుంది. రామచంద్రరావు దగ్గర తేడా చేస్తే కుదరదు అని తెలుసు. దీంతో పర్యటనకు ముందే పార్టీ నేతలందరితో సమావేశమై జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై కలిసి పనిచేద్దామని చెప్పడంతో వర్షిత్ రెడ్డి తీరులో మార్పు వచ్చిందని గ్రహించారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయిన జిల్లా అధ్యక్షుడికి ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో దూరంగా పెట్టిన నేతలకు దగ్గరకు తీసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అవసరం లేదనుకున్న నేతలు ఇప్పుడు కావాల్సి వచ్చింది. ఇక పార్టీ సమావేశంలో వర్షిత్ రెడ్డి పశ్చాత్తాప భావం వ్యక్తం చేయడంతో ఇదేదో ముందు నుంచే అందర్నీ కలుపుకొని పోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తన కారణంగా పార్టీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డారంటే గతంలో ఈయన తీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి అందరం కలిసి పనిచేద్దామని బెట్టు వీడి ఓ మెట్టు దిగిరావడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఇక నుంచి పార్టీలో అందరం కలిసి పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాము అని బీజేపీ నేతల దృష్టికి తెచ్చారు. అయితే జిల్లా అధ్యక్షుడి వైఖరిలో వచ్చిన మార్పును గ్రహించిన నేతలు గతంలో జరిగినవన్నీ పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. గతంలో పార్టీ సమస్యలను జిల్లా అధ్యక్షుడిని కాదని రాష్ట్ర చీఫ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆటంకాలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ విషయమైనా నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు చెప్పే అవకాశం ఉంది. ఇక రామచంద్రరావు జిల్లా పర్యటనలో నేతలందరూ కలిసి పాల్గొని ఐక్యతను చాటారు. మార్పు మంచిదే. మరి నల్లగొండ జిల్లా బీజేపీ నేతల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం ఉంటుందో చూడాలి.